ఫ్యాన్స్ అంట. అదేదో కొత్తగా వింటున్నా ఈ మధ్య, పాస్టర్లకి ఫ్యాన్స్ అంట. పాస్టర్లకి ఏంటి ఫ్యాన్స్ నాకు అర్థం కావట్లే. పాస్టర్లకి ఏంటి ఫ్యాన్స్ నాకు అర్థం కావట్లే. అలాగని అభిమానిస్తున్నారా, దురభిమాన పాపంలో దిగుతున్నారా? పాస్టర్లకి ఫ్యాన్స్ ఏంటి? అందుకే పౌలు అంటాడు, నేను నాటాను, అపోల్లో నీళ్ళు పోయి, సమస్తమును వృద్ధి చేయువాడు. మీరు ఎవరి మీద మనసు ఉంచాలి? సమస్తమును వృద్ధి కలుగు చేయు దేవుని అందే కానీ అపోల్లో మీద కానీ నా మీద కానీ పెట్టద్దు. విశ్వాసులు పరిశుద్ధత, నీతి కోల్పోవడానికి కారణం ఏంటంటే అభిమానులు. పౌలు అంటారు, అయ్యగారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏ అయ్యగారు? ఈ అయ్యగారు అంటే నాకు చాలా, పోతావు, మట్టి కొట్టుకొని పోతావు ఈ ఉద్యాలాగా. సేవకులు ఉంటారు, పోతారు. ఒక్కొక్కరికి దేవుడిచ్చిన ప్రత్యక్షత ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ మీకంటూ ఒక ప్రత్యక్షత ఉండాలి. పరిశుద్ధతను గురించిన ఒక దర్శనం, నీతిగా బ్రతకాలని ఒక దర్శనం. వినండి. హెబ్రీ పత్రిక 11లో వినమన్నా, హెబ్రీ పత్రిక 11లో విశ్వాస వీరుల జాబితా రాసి 12లో ఏమన్నాడు దేవుడు? విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే ఏళనగా చూడాల్సింది. ఈ 11వ అధ్యాయంలో ఉన్న ఏళనగా చూడాల్సింది. వీళ్ళందరూ మనుష్యులే, ఏదో ఒక కోణంలో వీళ్ళు తప్పటడుగు వేశారు. యేసు క్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రపంచంలో ఏ దేవుడు, ఏ దేవత చెప్పలేదు ఆ మాట. నేను పరిశుద్ధుడనై ఉండులాగున మీరును, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు.